స్టాప్ స్టాప్ స్టాప్, ఇక్కడే ఇక్కడే ఇక్కడే. ఏయ్, ఏంటి ఏంటా లుక్స్? ఏదో 2 ఏళ్లు సిటీ హాస్టల్లో ఉండి ఇంటర్ పరీక్షలు రాసి విలేజ్ కి ఎంట్రీ ఇచ్చాం. దానికే మీరేదో అమెరికా వెళ్ళొచ్చినట్టుగా బిల్డప్ ఇస్తారేంటి? ఇంతవరకు మీరే విలేజ్ చూడలేదా తల్లి? ఈ షాపులు వాటి పేర్లు గమ్మత్తుగా ఉన్నాయే. మరి అదేనే మా ఊళ్ళో మా హీరో స్పెషాలిటీ. ఓ, ఇతనే నా దొరబాబు. షటప్. ఆ దొరబాబు కాదు, నా దొరబాబు. చిన్నప్పుడు నా గోలీల ఫ్రెండ్, తర్వాత నా గాలిపటాల ఫ్రెండ్, ప్రస్తుతం నా బాయ్ ఫ్రెండ్, రేపు పెళ్ళయ్యాక హస్బెండ్. ఏంట్రా కామాక్షి చెల్లి తక్కువసేస్తుంది? అది మామూలేగా. ఈ కొట్టు అద్దెకి ఇవ్వబడును. అదేంటి అన్ని షాపులకు దొరబాబు పేరుంటే ఈ షాప్ కి ఏ పేరు లేకుండా అనాథగా పడింది? వాట్ ఇస్ ద మిస్టరీ? నో మిస్టరీ, ఫుల్ హిస్టరీ. ఈ షాపులో ఏది పెట్టినా సరే వారం తిరగకుండానే ఓనర్ వెళ్ళిపోతాడు. అది దీని స్పెషాలిటీ. ఇంతకీ మీరు? ఈ షాప్ కి ఒరిజినల్ ఓనర్ ని. నా పేరు పైడి రాజు. ఈ ఊరికి ప్రెసిడెంట్ ని. మాజీ ఉన్న వాళ్ళలో లేనివాణ్ణి, లేని వాళ్ళలో ఉన్నవాణ్ణి, టోటల్ గా మంచివాణ్ణి. అన్నీ కుదురుంటే దీని అక్కని చేసుకోవాల్సిన వాణ్ణి. ఆ రోజుల్లో నా టైం బ్యాడ్ వల్ల దీని అక్కింటి పక్కదాన్ని చేసుకున్నాను. అవును పైడంకల్, ఏంటిది మీరు దున్న పొతులో ఉండేవాళ్ళు దూడలా అయిపోయారేంటి? డైటింగా? కాదే, షుగరు. దాంతో పాటు చాలా మంది ఉసురు. ఏయ్, మా అక్కే. ఈ ఉన్నవారు తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరికి ఒక్క కుక్క. చిచి, ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ వస్తాం. చిచి, మీరు రండి. పదండి. కుక్క అని తిట్టింది నన్నా కుక్కనా? డౌట్ ఎందుకా? నిన్నే. ఇంతకీ ఆ ప్రశ్న అడిగింది ఎవరు? పెళ్ళిళ్ళ బ్రోకర్ సత్తిపండులేండి. పిల్లగాలి కోసం వస్తే ఉన్నగాలి తీసేశారు. వస్తా. నువ్వు సత్పండు కాదు, ఒట్టు పండువే. మా పేడకలు పేడరాజు కదా. ఓరని అబ్బా, నా పేరు పేడరాజు కాదురా, పైడి పైడి రాజు. ఓ పేడరాజు, నీకు గుర్తుందేట్రా? 25 ఏళ్ల క్రితం నువ్వు నీరుగా గోచి కట్టుకొని, ముళ్ళకర చేతితో అట్టుకొని, పేడ తట్టు కుడి చేతిలో ఎత్తుకొని, మంచి మాకురు గొడ్డు వయసులో నువ్వు చెంగు చెంగు మని గెంతుకుంటూ గేదెలను కలిపరిగెడతా ఉంటే ఎంత బాగుండేదో ఒకసారి గుర్తు తెచ్చుకోరా. నేను తెచ్చుకోను. అప్పుడు నాన్న తెచ్చుకుంటానులే. దగ్గర రాకో. నువ్వయ్యవా కన్నే ఇదిగో నీకు ఫ్రీ మోషన్ అయిందనుకో, నీకే బాడీ హాయిగా ఉంటది. అయ్యమ్మయ్య అలాగా చెప్పిన మాటనివా, తొక్కి పెట్టి నార తీస్తా. మంచి పని అయినదే. వేసేయమ్మా, నిన్న నమ్ముకు బతుకుతున్నాను. ఆడికే పర్లేదు, బలిసినోడు. నానే బక్కోండి, కొద్దిగా వేసేయమ్మా. అదే రేపు బక్కడా వేసేసి బుద్ధిమండా. నాకు రావాల్సిన సరుకు నువ్వేసుకెళ్తామంటరా? అని అరిచినాను, కళ్ళు పోయినాయి. దాంతో ఇలా గుడ్డోడికి మిగిలిపోన్నాను. వారానికి ఒకసారి గుర్తు తెచ్చుకుని మరి నీ గుడ్డి ఫ్లాష్ బ్యాక్ చెప్పకపోతే నీ నిద్ర పడతాను రా. పంపకపోయి కళ్ళు మూసి పడుకోబా. మీ ఆస్తికి పాస్తికి, హైట్ కి సైట్ కి, ఆటుకి పోటుకి అన్నిటికీ వరలో కత్తిలా ఖచ్చితంగా సరిపోయే అమ్మాయి దొరికేసింది. మరి ఊరు కొత్తపల్లి, ఇంటి పేరు గొల్లపల్లి, తండ్రి పేరు పెద్దబుల్లి, అమ్మాయి పేరు శ్రీవల్లి. ఇవిగో ఫోటోలు. ఆ ఫోటోలన్నీ తర్వాత అసలుదేదిరా. అసలుదంటే తాళిబొట్టు, అది ఇప్పుడెందుకు పెళ్లికి కదా. నీకు ములక్కాయలతో పాడికట్ట. నేను అడిగేది తాళిబొట్టు కాలిమెట్టే కాదరా, అమ్మాయి జాతకం. మరి అదే, అది ముఖ్యంగా అట్టుకొచ్చాను. జాతకం అదిరిపోయిందిరా. దొరబాబు పెళ్లి చూపులకు వెళ్తున్న సందర్భంగా ఈ రోజు కొట్టుకు సెలవు. ఈ సిగ్గు శివడా ఏంటి? అమ్మాయితో నీవేమన్నా మాట్లాడతావు దొరబాబు? నేనా? నేనేం మాట్లాడతాను? అసలు ఇప్పుడేం మాట్లాడుంటాయి? నేను మాట్లాడతాను. ఆయనతో కొంచెం మాట్లాడాలి.
ఆయనకి ఇష్టం లేకపోతే వద్దు. నాకిష్టమే. వెళ్ళి మనసారా మాట్లాడుకుని రండి. వెళ్ళు. నేనేం మాట్లాడతానే? వెళ్ళురా, మరి సిగ్గెందుకు? బామ్మ. అయ్యో, ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? మీ సమస్య ఏంటి? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. మీరు నచ్చక కాదు, ఈ జన్మలెత్తిన ఒక ఆడపిల్లకి మీలాంటి భర్త దొరకడం నిజంగా చాలా అదృష్టం. కానీ నేను ముందే ఒక అబ్బాయికి మనసిచ్చాను. కాబోయే మూడు పిల్లలు మాట్లాడుకునేరా. బామ్మ, రండి వెళ్దాం. అదేంటి బాబు, తాంబూలాలు మార్చుకునే బయలుదేద్దాం. పెళ్లి చేసుకోవాలనుకుంటేనేగా తాంబూలాలు మార్చుకునేది. ఏమైంది బాబు, ఎందుకు ఆవేశం? ఆవేశం కాదు, ఇది నిర్ణయం. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదని అడుగుతున్నాను. ఆ అమ్మాయి చదువుకోలేదు. ఆహా, నువ్వు చదువుకున్నావా? అదే నా బాధ కూడా. ఆ అమ్మాయికి చదువులేదు, నాకు చదువులేదు. రేపు పుట్టబోయే బిడ్డలు కూడా మాలాగే తగలాడతారు. మన వంశం ఇలా చదువు సంజ లేకుండా ఉండిపోవాల్సిందేనా? జాతకాలు కూడా కలిసాయి బాబు, ఒక్కసారి ఆలోచించరా. జాతకాలు కాదే, జీవితాలు కూడా కలవాలి. ఎందుకే ఇష్టం లేని చోట కట్టపెట్టి నా బ్రతుకు కూడా మా నాన్న బ్రతుకు కూడా నాశనం చేయాలనుకుంటున్నాం. బ్లడ్ వెళదాం. ఇష్టం లేదట, ఇష్టం లేదు. ఇంతకాలానికి అన్ని రకాలుగా సరి అయిన సంబంధం దొరికింది కదా అని ఆనందపడుతుంటే పుసుక్కును తెంచుకొచ్చేశాడు. ఒరేయ్, నీ పెళ్లి నా చావుకొచ్చిందిరా. ఆ చావు ఇక్కడ కాదు, కాశీకెళ్ళి చేస్తాను. పుణ్యమైన వస్తుంది. పోతే పోవే ముసలే, ఎవరిని బెదిరిస్తారు? బాబు నిజంగా వెళ్ళిపోద్దాము. పోనీరా. ఒరేయ్, వెయ్యి చెప్పండిరా. బ్రతికుండగా వాడి కంటికి కనిపించను. బామ్మ, నువ్వు మామూలు బామ్మవు కదే, ప్రెసిడెంట్ బామ్మవి. ఊళ్ళో వాళ్ళు చెప్పకుండా పోతే వాళ్ళు ఏమనుకుంటారు? ఊరు మొత్తం తగలడమని చెప్పరా, నేను మాత్రం పోతున్నా. దొరబాబు నిజంగా వెళ్ళిపోతున్నారు బాబా. పోనీరా.